ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు ఆదివారాలు వద్దు అంటున్నారు. దేశంలో ఒకవైపు వారానికి 5 రోజుల పని దినాల కల్చర్ వస్తుంది. అంటే వారానికి 2 వీక్లీ ఆఫ్లు అన్నమాట. 2 కాదు కదా, ఒక్క వీక్లీ ఆఫ్ కూడా ఎందుకన్నది ఆయన వాదన. శనివారం నాడు కూడా ఉద్యోగులను పనిచేయాలని ఎందుకు అడుగుతున్నారు అని ఆ సంస్థ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ సుమిత్ చటర్జీ ఆయన అడిగారు. దీనికి ఎల్ఎన్టీ చైర్మన్ చెప్పిన సమాధానం షాకింగ్ గా ఉంది. ఆదివారాలు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, భార్యల ముఖాలు ఎంతకని చూస్తారు అని ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ ఎదురు ప్రశ్నించారు. పని గంటల గురించి కొన్ని నెలల కిందట పెద్ద దుమారమే రేగింది. వారానికి 70 గంటల పని దినాలు కావాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి అంటేనే దుమారం రేగింది. కానీ ఎల్ఎన్టీ చీఫ్ సుబ్రహ్మణ్యన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ అగ్గిని రాజేశాయి. ఆయన చెప్పిన ప్రకారం ఉద్యోగులు వారమంతా పనిచేయాలి, ఆదివారాలు కూడా వీక్లీ ఆఫ్లు ఉండొద్దు, అంటే రోజుకు 12 గంటల 8 నిమిషాలు పనిచేయాలన్నది సుబ్రహ్మణ్య వ్యాఖ్యల వెనుకున్న సారాంశం. ఒకసారి ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. I regret I'm not able to make you work on Sundays, to be honest. If I can make you work on Sundays, I'll be more happier, because I work on Sundays also. What do you do sitting at home? How long can you stare at your wives? How long can the wife stare at your husband? Come on, get to the office and start working. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి దీపికా పదుకొన్ కూడా స్పందించారు. ఇలాంటి సీనియర్ పొజిషన్లో ఉన్న వ్యక్తులు ఇంత దారుణంగా మాట్లాడటం షాకింగ్ గా ఉందని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 8 దశాబ్దాలుగా జాతి నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా ఎల్ఎన్టీ పనిచేస్తోంది. భారత మౌలిక వసతులు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరిచింది. దేశం అభివృద్ధి చెందాలంటే, అసాధారణ లక్ష్యాలను చేరాలంటే తప్పకుండా అసాధారణ కృషి కావాలి. ఈ విస్తృత లక్ష్యాన్నే చైర్మన్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయి అంటూ కంపెనీ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఈ వివరణపైన దీపిక మండిపడింది. ఈ వివరణ ఇవ్వడం ద్వారా మరింత దిగజారారు అంటూ మరో పోస్టు పెట్టింది. I regret I'm not able to make you work on Sundays, to be honest. If I can make you work on Sundays, I'll be more happier, because I work on Sundays also. What do you do sitting at home? How long can you stare at your wives? How long can the wife stare at your husband? Come on, get to the office and start working. ఇటు సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై స్పోర్ట్స్ స్టార్ గుత్తాజ్వాలా కూడా సుబ్రహ్మణ్యన్ పై మండిపడ్డారు. ముందు ఆయన తన భార్య ముఖాన్ని ఎందుకు చూడకూడదని అనుకుంటున్నారో అని ప్రశ్నించారు. కేవలం ఆదివారం మాత్రమే ఆయన తన భార్యను ఎందుకు చూడాలని అనుకుంటున్నారు అని ఆమె ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో కొందరు వ్యక్తులు మహిళలపై తమ ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారని గుత్తాజ్వాలా మండిపడింది. ఇలాంటి ఉన్నత స్థానాల్లో ఉన్న పెద్ద వ్యక్తులు మానసిక ఆరోగ్యం, మానసిక విశ్రాంతిని పరిగణలోనికి తీసుకోకపోవటం బాధాకరమన్నారు. మరోపక్క ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను కార్పొరేట్ ప్రముఖులు కూడా తప్పుపడుతున్నారు.